హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ వీడియోగా నేను చెప్పాను కదండి, శైవక్షేత్రం టెంపుల్కి కార్తీక మాసంలో వెళ్ళానని. అయితే ఆ టెంపుల్కి విజిట్ అయ్యే దారి ఒకసారి మీకు చూపిద్దామని నేను చూపిస్తున్నా. ఆ టెంపుల్ వ్యూ దారి చూసారు కదా, మీకు పచ్చటి అరటి చెట్ల మధ్య ఎంత బాగుందో వ్యూ. ఒక పక్క మనకు సన్లైట్ వస్తున్నా ఆ సెగ అనేది తెలియకుండా చల్లగా ఉందండి. ఇంకొక సైడ్ వచ్చేటప్పటికి మనకి బ్రిడ్జ్ కనపడతా ఆ వాటర్ యొక్క ఫ్లో కూడా ఎంత బాగుందో. వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనల్గా గుళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాం. మీరు అక్కడ ధ్వజస్తంభాలు చూస్తున్నారు కదా, ఇక్కడ 4 ధ్వజస్తంభాలు ఉంటాయి. బికాస్ ఇక్కడ 4 టెంపుల్స్ అనేది కొలువై ఉన్నాయి. ఆల్రెడీ మీకు 2 చూపించాను, ఇంకొక 2 చూపిద్దామని ఈ వీడియో. మెయిన్ ధ్వజస్తంభం దగ్గర అయితే మనకి దీపారాధన, నిత్యం కుంకుమ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఫైనల్గా మీకు చూపించేది ఈ వీడియోలో ఏంటి అంటే నాగేంద్ర స్వామి నుండి మనకి 1-2 నాగేంద్ర స్వామి ఉంటారు, కానీ ఇక్కడ చాలా నాగేంద్ర స్వాములు లైక్ కోటిలింగాలు ఉన్నట్టే ఇక్కడ ప్రతిష్ఠించారు. మధ్యలో శివయ్యని పెట్టి చుట్టూరు ఆయన యొక్క నాగేంద్ర స్వామిని అనేది ప్రతిష్ఠించడం జరుగుతుంది. నిత్యాభిషేకం జరుగుతుంది, కుంకుమార్చన జరుగుతుంది. మరి ఇలాంటి వ్యూ మీరు కావాలనుకుంటే వెంటనే విజయవాడ శైవక్షేత్రం టెంపుల్కి విజిట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.